హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మీషో నుంచి అయితే ఇప్పటి వరకు నాకు వచ్చిన అమౌంట్ ఎంత అని చెప్పేసి విత్ ప్రూఫ్తో అయితే మీకైతే చూపిస్తా అండి. సో ఇక్కడ నేను పేమెంట్స్లోకి అయితే వెళ్తున్నాను. సో పేమెంట్స్లోకి అయితే వెళ్తే సో ఇప్పటి వరకు నాకు వచ్చిన టోటల్ అమౌంట్ వచ్చేసి 1989 రూపీస్ పడింది. సో చూసారు కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి అమౌంట్ వచ్చి. సో చాలామందికి డౌట్ అనేది ఉంటుందండి. సో నిజంగా అమౌంట్ పడుతుందా, మన అకౌంట్ అనేది ఇస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి నాకు చాలామంది కామెంట్ కూడా చేశారు. సో మనకి అకౌంట్ అనేది మనకి ఎప్పుడు యాక్టివ్లో ఉండే అకౌంట్ అనేది ఇవ్వాలా, లేకపోతే నార్మల్ ఏదైనా మనం రెగ్యులర్గా యూస్ చేయలేని అకౌంట్ ఇవ్వచ్చు అని కూడా అడుగుతున్నారు. సో మనం ఎప్పుడు రెగ్యులర్గా యూస్ చేసే అకౌంట్ మాత్రమే ఇవ్వాలండి. సో నాకు ఇప్పటి వరకు వచ్చిన పేమెంట్ అంతా నేను చూపిస్తాను మీకు. సో ప్రతిదీ నేనైతే మీకు నాకు వచ్చిన అమౌంట్తో సహా నేనైతే చూపిస్తాను. సో ఇదైతే చాలా జెన్యూన్ అండి. పేమెంట్ విషయంలో అయితే అస్సలు ఇబ్బంది అనేది ఉండదు. మనకి టైం టు టైం అనేది మనకి అమౌంట్ అనేది ఏ టైం అనేది ఇస్తారో సో ఆ టైం లోపల అయితే అమౌంట్ అనేది కన్ఫర్మ్గా అయితే మన అకౌంట్కి అయితే వచ్చేస్తాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి అమౌంట్ అనేది ఎప్పుడు మనకి అకౌంట్కి అనేది ట్రాన్స్ఫర్ అవుతుందంటే సో మనకి ఎప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో మాత్రమే మన అకౌంట్కి అయితే పడుతుందండి. సో మార్నింగ్ అయితే మనకి మార్నింగ్ అనేది అసలు అమౌంట్ అనేది పడదు. సో ఇప్పుడు ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఏ టైంలో అయినా పడుతుంది. కన్ఫర్మ్గా అయితే 5-6 లోపల మధ్యలోనే పడిపోతుందండి. 4 అనే టైంలో కూడా పడిపోతుంది. ఇంకా మంత్ ఎండింగ్ అనేది టైం అనేది ఉంటే మనకి కొంచెం లేట్ అవుతుంది. సో నాకు అలా మంత్ ఎండింగ్ టైంలో కూడా పేమెంట్ అనేది కొంచెం లేట్గా పడింది. సో దానివల్ల అయితే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అనేది చెప్తున్నా. మంత్ ఎండింగ్ టైంలో అయితే కొంచెం లేట్, మనకి ఒక్కోసారి 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు అమౌంట్ పడడానికి. సో కన్ఫర్మ్గా అయితే అమౌంట్ అనేది మనకి కన్ఫర్మ్గా అయితే వస్తుంది. సో నా ఫస్ట్ది వచ్చేసి ఆర్టీవీ రిటర్న్ వచ్చింది. నేను పంపించిన ఫస్ట్ ఆర్డర్ అండి ఇది. సో ఆర్టీవీ రిటర్న్ వచ్చింది. నాకు ఎటువంటి ఛార్జెస్ అనేది పడలేదు ఈ శారీకి వచ్చేసి. మళ్ళీ నాకు చూసారా, ఇదిగో 450కి అనేది నేను సేల్ చేశాను. ఆర్టీఓ రిటర్న్ కింద రిటర్న్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 28 ఫెబ్కి ఇంకొక సారీ అనేది కాటన్ సారీ ఆర్డర్ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి నాకు 28 ఫెబ్కి అయితే నాకు ఇంకొక సారీ అనేది ఆర్డర్ వచ్చింది. సో అప్పటి నుంచి రిపీట్గా అయితే ఆర్డర్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. ఇదైతే కాటన్ సారీ 550 నా సెకండ్ ఆర్డర్ ఇది కూడా పేమెంట్ అనేది నా అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయింది. నెక్స్ట్ ఇవన్నీ నాకు అమౌంట్ అనేది అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినవి మాత్రమే అండి. సో ఇవన్నీ నేను పంపిన ప్రొడక్ట్స్ కానీ నాకు అమౌంట్ అనేది నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో వీటి వల్ల అయితే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. నేను చెప్పేది ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే సో మనకి రిటర్న్స్ అనేవి రావద్దు. రిటర్న్స్ రావడం వల్ల మనకి డెలివరీ ఛార్జెస్ అనేవి పడతాయి. సో రిటర్న్ ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువ పడతాయండి. సో ఒక్కొక్కసారి మనం లాస్ కూడా అయిపోతాము డెలివరీ రిటర్న్ ఛార్జెస్ వల్ల. ఇందులో అయితే మనం ప్రతి ఒక్కరు బిజినెస్ అనేది చేయొచ్చు. కన్ఫర్మ్గా అయితే ఇది జెన్యూన్ అని చెప్తానండి. సో ఇంకొకటి ఏంటంటే నాకు యూట్యూబ్లో మాత్రమే కామెంట్ అనేది చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. సో దీనివల్ల మెసేజ్ అనేది అస్సలు చేయొద్దు. సో నెక్స్ట్ నా అకౌంట్కి డైరెక్ట్గా మెసేజ్, నార్మల్ మెసేజ్ అనేది మనకి వస్తుంది కదా. సో నాకు అమౌంట్ అనేది ఈ ప్రతి టైం టు టైం అనేది నాకు అమౌంట్ అనేది నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో దాంట్లో మీరు నమ్ముతారో లేదని చెప్పేసి మళ్ళీ నాకు నార్మల్ టెక్స్ట్ మెసేజ్ అని వస్తాయి కదండి. సో విత్ ప్రూఫ్తో మీకు అయితే చూపిద్దామని చెప్పేసి ఇది కూడా అయితే నేను వీడియో అనేది తీసి అయితే మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి సో చూసారు కదా, నా ఫస్ట్ పేమెంటు 437 రూపీస్. నెక్స్ట్ పేమెంట్ వచ్చేసి 722 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి 289 రూపీస్. ఇవన్నీ నాకు మీషో నుంచి. టైం చూసారు కదా, ఇక్కడ ఎంత టైం ఉందో. ఒకటి 5:44కు ఉంది, ఇంకొకటి వచ్చేసి 4:07కు ఉంది, అది PM. సో ఇవన్నీ ఈ టైం వచ్చేసి మనకి
6 అంటే 4 నుంచి 6 లోపల అయితే నాకు అమౌంట్ అనేది అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయిపోయేది. నాకు మీషో వాడైతే మన అకౌంట్కి ఏ టైం అనేది ఇస్తారో ఆ టైం లోపల అయితే ఎప్పుడు అయితే మనకి తొందరగా అయితే అకౌంట్ రీచ్ అయిపోతుంది. ఫెబ్ 28 ఉంది కదండి, 28 వచ్చేసి మంత్ లాస్ట్ అండి, మంత్ ఎండింగ్. సో అప్పుడు వచ్చేసి నాకు 10:30కి నాకు అమౌంట్ పడింది. సో అప్పుడైతే నాకు చాలా డౌట్ అనిపించింది, సో అమౌంట్ అనేది పడదేమో. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే, సో నేను మీషో నుంచి అయితే అనుకున్నా అండి, ఫస్ట్ పేమెంట్ అనేది వచ్చింది, సెకండ్ పేమెంట్ అనేది రాలేదు. సో ఈ మీషో వాడు ఫస్ట్ పేమెంట్ అనేది మనం నమ్మించడానికి వేస్తాడేమో. సో మన ఆర్డర్స్ అనేవి మనకు ఆర్డర్స్ రాగానే మనం అన్నీ పంపించేసాము, అవి లాస్ అయిపోయాము. సో సెకండ్ పేమెంట్ అనేది వేయలేదు. సో నేను ఇక్కడితో మీషో అనేది ఆపేద్దాం, ఆర్డర్స్ వచ్చినా సరే ఇంకా చేయొద్దు అప్లోడ్ అనేది కూడా అనుకున్నాను. కానీ అంటే మంత్ ఎండింగ్ కాబట్టి, సో మంత్ ఎండింగ్ వచ్చినప్పుడు కొంచెం పేమెంట్ అనేది ఎక్కడైనా ఇబ్బంది అనేది ఉంటుంది. సో దానివల్ల అనుకుంటా వాడు నాకు 10:30 అయిపోయింది, అమౌంట్ అనేది రాలేదండి. సో 10:30 నేను చూస్తూనే ఉన్నాను. సో మీషో అనేది చెక్ చేస్తున్న, కంప్లైంట్ అనేది టికెట్ రేస్ చేశాను. సో వెంటనే అమౌంట్ అనేది నా అకౌంట్కి పడిపోయింది. సో అప్పుడు అనుకున్నా, సో మంత్ ఎండింగ్ కాబట్టి అమౌంట్ అనేది కొంచెం లేట్ అవుతుంది అనుకుంటా. సో అప్పటి నుంచి అయితే నాకు ఎటువంటి ఇబ్బంది అనిపించలేదండి. నాకు వాడైతే మీషోలో ఏ టైం అయితే ఇచ్చాడో ఆ టైం లోపల అయితే నాకు అమౌంట్ అనేది పడిపోయింది ప్రతిసారి. సో ఇదైతే చాలా జెన్యూన్ అండి, ప్రతి ఒక్కరు ఈ బిజినెస్ అనేది రన్ చేయొచ్చు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అయితే. సో అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ అనేది ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, థ్యాంక్ యూ.